లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఐపీఎల్ 2024 రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఢిల్లీ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో రాజస్థాన్పై ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలిచింది. 222 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. సంజు శాంసన్ 46 బంతుల్లో 86 పరుగులు బాదినప్పటికీ మిగతా బ్యాటర్లు ఆశించే స్థాయిలో రాణించలేకపోయారు. ఇక ఢిల్లీ బౌలర్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి మెరిశాడు. మ్యాచ్ కీలకమైన దశలో 2 ముఖ్యమైన వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మిగతా బౌలర్లో ఖలీద్ అహ్మద్, ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, రషికా దార్ సలాం చెరో వికెట్ తీశారు. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఫ్రేజర్ 50, అభిషేక్ పోరెల్ 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో స్టబ్స్ 20 బంతుల్లో 41 పరుగులు బాదడం భారీ స్కోర్ సాధించడంలో దోహదపడింది. రాజస్థాన్ బౌలర్లో అశ్విన్ 3 వికెట్లు, చహ్వాల్, బౌల్డ్, సందీప్ శర్మ తలో వికెట్ తీశారు. కాగా ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్పై 1 పరుగు తేడాతో రాజస్థాన్ ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ ఆ జట్టు ఖాతాలో ఇప్పటికీ 8 విజయాలు ఉండడంతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఇక 12 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా నాకౌట్ చేరుకోవాలనే తాపత్రయంతో కనిపిస్తుంది.